టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకి వచ్చింది. రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. తనను పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి నమ్మించాడని, ఇప్పుడు చేసుకోకుండా మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏకంగా తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ చేశాడని, ఇప్పుడు దూరం పెట్టాడని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. గత 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నానని లావణ్య చెప్పుకొచ్చింది. ఇదే విషయం మీద రాజ్ తరుణ్ సోదరుడు తనను అనేక సార్లు బెదిరింపులకు గురి చేశారని కూడా ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. కేవలం రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ సోదరుడి మీద కూడా లావణ్య ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 30వ తేదీన నార్సింగ్ లో పోలీసులు లావణ్యను ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అప్పుడే రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అనే విషయం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ కేసు గురించి కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. తనను కావాలని కొంతమంది ఇరికించారని, తనకు ఆ డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ తో 11 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం. తన సినిమాలోని ఓ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు. నేను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కొని 45 రోజులు జైల్లో ఉన్నాను. ఆ సమయంలో రాజ్ తరుణ్ ఎలాంటి సహాయం అందించలేదు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఇందులో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఏం చెప్దాం అనుకోవట్లేదండి, ఆవిడ చెప్పేది నేను టీవీ లైవ్లో కూడా చెప్పాను. నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమా చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతింటాం లేదండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాల పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజమేంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి, నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఇవి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి, ఏం అది నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. అంటే ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే దాదాపు 10 నుంచి 11 ఏళ్ళ మీరు రిలేషన్లో ఉన్నారని ఆమె చెప్తుంది. పరిచయం అండి. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ అంటే ఏం చెప్తుంది? ఇప్పుడు చాలా సింపుల్. ఎందుకంటే నేను వచ్చేసి ప్రశాంతంగా నేను బతుకుతున్నా, నేను ప్రశాంతంగా ఉంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మీకు చూపిస్తా. 8 ఏళ్ల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి. మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజ్ తరుణ్ గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. నిజంగా ఇప్పుడు లావణ్య ఒకటే సార్, ఇంతకీ మస్తాన్ ఎవరండి? మస్తాన్ గురించి కూడా ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి రిలేషన్లో. ఈ తర్వాత మస్తాన్ సాయి తోటి రిలేషన్. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే, నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవుద్దా అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి.
నేనే బయటికి వెళ్ళిపోయాను. వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. కంప్లైంట్లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది, ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోనని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్ళి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోదాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 minute ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి. నాకు అసలు అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా వచ్చేవాడిని కదండి. లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? 2-3 ఇల్లు అంత ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటండి నాకు అర్థం కాదు. మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అంటున్నాము. మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం. ఆ ఇంట్లో మావి వచ్చిన తర్వాత మా ఇద్దరు గొడవలు జరిగాయి. మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడండి? సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా ఓకే. రాజ్ తరుణ్ మీ పైన వచ్చిన ఆరోపణల మీద మొత్తం మొదట ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. మీరు అంత గట్టిగా అడిగితే భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. చెప్పండి. సరే వెళ్ళిపోతాం. సో నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 years అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. మీరు అడిగే విధానం బట్టి ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్లో ఉన్న తర్వాత ఒక రిలేషన్స్లో ఉన్నామండి. కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్లీ బాగుంటుంది, అయితే బాగుంటుందని ఖచ్చితంగా ఉండేదండి, అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని అది ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. నేను ఇప్పుడు కూడా సార్ మీతో రిలేషన్లో చాలా కారణాలు ఉన్నాయండి. మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. సరే, నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోను కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్తో 45 రోజులు జైల్లో. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్ను. అంటే ఇప్పుడు ఏమండి, మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు లావణ్యతో ఫోన్లో మాట్లాడింది? ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసి బెదిరించాను. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్
వాళ్ళకి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. ఏమని చేస్తారు? ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను అవన్నీ మీద ఏం ఆరోపిస్తున్నారు మీరు? నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాతే మాట్లాడతాను. సార్ ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారు? అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. చెప్తున్నది అదే అండి, మీరు పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు, పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్తున్నారు. ఓకే చెప్పండి అని చెప్తున్నారు. రకరకాల అంటే ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు మీ ఫ్లాట్లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి పెళ్లి చేసుకున్నారా లేదా? లేదండి. ఆమె మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి అదే అంటున్నా, మీతోని నేను పెళ్లి చేసుకున్నానని చెప్తుంది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం ఉండే? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి మీ కుటుంబ సభ్యులకి తను తెలుసా? లావణ్య తెలుసా? ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్ని అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మీరు గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా? కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు. గణపతి పూజ చేయడానికి పెళ్లికి ఇద్దరు కలిసి చేశారని ఏమంటే ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళి కూర్చొని ఎక్కడైనా పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది? వివరణ లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్యాక్ దెన్ చెప్పా కదా అప్పట్లో. సో మీ పేరెంట్స్ కూడా అప్పుడు పరిచయం చేయించారు? అప్పుడు తెలుసు అండి, మా పేరెంట్స్ కూడా పరిచయం అండి. ఓకే, మా పేరెంట్స్ కూడా పరిచయం అండి. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీరు మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి, మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్లు అన్నీ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం ప్రొడ్యూస్ రేజ్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని ఏం సెటిల్మెంట్ అండి? సో ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఆడియో కాల్ కూడా మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాజ్ తరుణ్ని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజే ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసే అండి, నేను వీని కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది, నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి వెళ్ళారనేటువంటి ఆరోపణ చేస్తుంది. ఏవండి రావడం స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం. ఆమె ఏదన్నా చెప్తుంది, ఏమన్నా చెప్తుంది. చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి. అప్పటి వరకు మీరు రిలేషన్ బిఫోర్ జైలుకి వెళ్ళారు? మస్తాన్ సాయి అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి ఇప్పటికీ. హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, సంవత్సరంన్నర. మీకు చూపించారు. మీరు ఎంతకాలం ఉన్నారు? మీరు ఎంతకాలం లావణ్యతో సినిమా హీరో కాకముందు ఆమె మీకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా? ఫైనాన్షియల్గా కాదండి, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండనిచ్చింది. మీరు ఫేమస్ అయిపోగానే ఆమెను వదిలేసి లేదండి, అది దానికి మధ్యలోని 14 ఏళ్ళు అయింది. నేను చెప్తున్నా కదా, నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తా, ప్రాపర్గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరికి వచ్చి అందరికీ చెప్తాను. మీరు ఇప్పుడు ఒక సినిమా దాదాపు 2 కోట్ల పైగా తీసుకునే రెమ్యునరేషన్ వరకు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు కాదు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. లావణ్యని ఎందుకు వదిలేయాల్సిన? నేను ఇప్పుడు వదిలేదండి, ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ళ నుంచి కూడా ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి, ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని గుంటూరులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. మీరు చూసారా? అంటే తనను చూసుకోవద్దని చెప్పారా? నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఓకే, నేను అన్నిటికంటే ఎక్కువ నాకు అలవాట్లేదు. నేను మామూలుగా ఏంటంటే ఎక్కడ చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడ నేను ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా. నేను చాలాసార్లు చెప్పాలి డ్రగ్స్ తీసుకుంటున్నారని బాధ్యత గల హీరోగా. ఏమండి, బాధ్యత గల హీరోగా పోలీసులకి చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది, వీళ్ళు ఏం రచ్చ చేస్తారు, నేను అదొక్కటే భయపడ్డాను. సార్ ఇన్ని రోజుల్లో లావణ్య ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని లేకుంటే చాలా సార్లు అండి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి, ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను? చాలా సార్లు
ఇప్పుడు లావణ్య తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయి? నచ్చలేదు ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె ప్రతి దగ్గర బ్లాక్ చేస్తుంటే ఆమె నాకు ఫోన్ రావట్లేదండి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను. అంటే మీరు సార్, ఫోన్ చేసి ఏం చెప్తారు సార్? రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఎందుకంటే రిలీజ్ దగ్గర ఉంది కదండి, ఐ గెట్ ఎఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్. అంటే చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య ఎంతో మంది కాదండి, మీ సినిమా డైరెక్టర్ కాల్ చేసింది, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది, ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు కాదండి, ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి. నేను లీగల్గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టెప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. డ్రగ్స్ తీసుకోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదు మరి? చాలా సార్లు అండి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, చాలా సార్లు ప్రతిసారి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్గా ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీ తర్వాత మలవతారు, మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది. దీనికి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి, దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతా, లీగల్గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. సార్, అరెస్ట్కి ముందు వరకు టచ్లో ఉన్నారా, లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా? లేదండి, అంటే టచ్లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్, తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం, అంటే అది నేను చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నానండి, మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకుండా ముందు వరకు కూడా ఆమెతో టచ్లో ఉన్నారా? టచ్లో ఉన్నానండి, ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఓకే, అప్పటికి నేను ప్రతిసారి చెప్తాను అంట వద్దు 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 అని చెప్పి అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లోనే వచ్చి ఆడితోని పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకి ఉందండి. ఓకే, ఓకే, అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. మీతో బ్రేకప్ బ్రేకప్ అదే అండి, వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి, అదే ఇంట్లో అంతా ఉండదండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఫ్లాటే, ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి, ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి. అంటే మీరు ఇచ్చిన ఫ్లాట్ ఫ్రెండ్స్ పరిచయం నేను ఇవ్వలేదండి, నాదండి. మీరు ఉండమని చెప్పిన ఫ్లాట్ లో మస్తానని నేను ఉండమని చెప్పలేదండి, నేను కూడా అందులోనే ఉండేవాడిని. ఓకే, ఈడు గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా మీడియా ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళు అద్దాలు పగులుతాయని చెప్పి అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు ఇప్పుడు లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మధ్యలోకి? మేము కలిసి రిలేషన్షిప్లో ఉన్నది చెప్పాను కదండి, 2014 నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి, అంతే అండి. ఓకే, మస్తాన్ ఈ మధ్య వచ్చాడు, 2 years బ్యాక్ ఇప్పుడు వచ్చాడు. అప్పటికి మీరు రిలేషన్షిప్లో లేవండి, అదే ఇంట్లో పడి ఉండేవాడిని, ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళిపోయాను. ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది, అనవసరంగా రెప్యుటేషన్ పాడవద్దు అని చెప్పి. సప్లై చేసేవాడు లావణ్యకు? నాకు తెలియదండి. ఓకే, నేను విన్నానండి చేసేవాడు ఇది అది అంటే వాళ్ళిద్దరూ, నేను చెప్తాను. 17లో రిలేషన్షిప్ బ్రేక్ అయింది, కానీ ఇప్పుడు 7 years పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్? మీ ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వలేదంటే భరించాను. ఓకే, తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తాను. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో కేవలం లావణ్య ఒక్కతే ఉందా, వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారని? నాకు నిజంగా తెలియదండి, నాకు నిజంగా తెలియదండి. అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది, ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు, తప్పించుకోపోయారు. వచ్చేసరికి ఏమండి చెప్పాలి ఏమండి, నేను పేరు ఎప్పుడు నేను చెప్పలేదు, తను చెప్పలేదండి, ఎప్పుడు చెప్పలేదు. నేను వేరే తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట అండి. అది యాక్టర్ హెల్ప్ చేయలేదని ఏమైనా కోపం ఉంది? ఏ హెల్ప్ చేస్తామండి, ఓకే, డ్రగ్స్ కేసు హెల్ప్ చేస్తామండి. అంటే ఇప్పుడు మీ ఫ్లాట్లోకి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకొని వచ్చి మీరు చూసిందా? ఇంట్లో చాలా సార్లు అండి. ఓకే, మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు, ఆమె తీసుకోవడం చాలా సార్లు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఫైనల్గా మీడియా కానీ? నేను ఒకటే చెప్తాను, లావణ్య కూడా చెప్పండి, అలాగే ఏం చెప్పాలి ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను, లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను. నేను మీడియాకి కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ మీ, కొంచెం ఫీల్ అయినంత మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది. రిలేషన్షిప్ ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి కదా. ఏమండి ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే అంటే తను రిలేషన్షిప్ మేనేజర్లో మాట్లాడుతున్నారండి. తను ఆరోపిస్తుంది, కంప్లైంట్ కూడా చెప్పింది రాజధాని ఇప్పుడు నాకు కావాలి అన్నట్టు. నాకు రాజధాని ప్రపంచంలో ఆయన నా ప్రాణం. ఓకే, చెప్పండి ఎప్పుడు మాట్లాడారు?
తర్వాత ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నారా? తర్వాత మాట్లాడాను ఆవిడ. నేను మొత్తం అన్నీ కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు, కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్గా నేను పోలీసులకు ఇస్తాను. ఇచ్చి నేను కంప్లైంట్ నా ప్రాణం రాస్తారు ఆవిడ ఏమన్నా రాజా నాకు కావాలి, రాస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుందంటే ఇదిగోండి. ఓకే ఓకే ఓకే. నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది, ఫోటో తీసుకొచ్చాను. కంప్లైంట్లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇచ్చేసాడు, వచ్చేసాడు, మస్తాన్ సాయి అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. ఓకే. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి స్పెండ్ సో మచ్ టైమ్ హియర్, దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ మీ. నేనేం చెప్పనండి నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా ఏం సంబంధం అసలు నాకు తెలియదండి, నేనేం మాట్లాడాను, ఎంతసేపు మాట్లాడాను. ప్లీజ్ ఫైనల్ గా లావణ్య కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారణకు రావాలని మనం చెప్పండి. నాకు ఫస్ట్ మీడియా నుంచే ఫోన్లు వచ్చాయండి. మీడియా నుంచే ఫోన్లు వచ్చాయి. సార్ ఆల్రెడీ నార్సింగ్ సిఐ కూడా స్పందించారు, ఆమె కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఆయన మాట్లాడారు. అవునండి, నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. నేను కూడా కంప్లైంట్ ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా ఈ కేసుల పైన? ఏమంటే నేను చేసిన తర్వాత, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను ప్లీజ్.